శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్త్రమాం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతః నః శృణ్వన్యోనుతిభిసేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాచైర్వాజనీవతి దీనామవిత్రాయ వతుః. గణేశాయ నమః. సరస్వతై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. శ్రీ పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు స్కంద పురాణం అంతర్గతంలో రెండోదైన వైష్ణవ కాండంలో శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని రెండో భాగానికి స్వాగతం పలుకుతూ ప్రారంభించుచున్నాం. జైమిని ఇట్లా చెప్పి ఉన్నాడు. ఇది ముఖ్యంగా నిర్వాణ మనస్సులు గలవారై వేశ్యలు సంగము వదిలి మనసార విష్ణువునకు ధ్యానించుచు పరిసరపురము అగు ఆహారము తినుటకై వ్రతములు చేయుటకు ఆరంభించారు. కొంతకాలమును పురుషోత్తమ క్షేత్రం చేరి తీర్థరాజమునందిన స్థానములు యథావిధిగా పూర్తి చేశారు. ప్రసిద్ధ ద్వారము వద్ద నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని కొరకై ఎదురు చూశారు. కానీ స్వామి దర్శనం ఇయ్యలేదు. స్వామిని చూడలేక చిన్నబోయిన ముఖముతోని విచారించుచు స్వామి కనిపించే వరకు నిరాహారంగా ఉండటం నిశ్చయించుకున్నారు. అంటే ఇచ్చట మనం ఒకటి తెలుసుకోవలసింది ఏమిటంటే, లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ కొన్ని సంఘటనలో చెప్పి ఉన్నది. ఏమి అనగవి, ఈ క్షేత్రంలో పడవటంలో శంఖ ఆకారం కలిగిన పర్వతములపై అన్ని కోరికలు తీర్చినట్లు బృహస్పధ్వజుడు ఈశ్వరుడు గలడని, శంఖ పర్వతం పైన ఉన్న ఈశ్వరుడు కొరోస దూరం దాటే చేరుట మిక్కిలి కష్టమని, ఇది నారాయణకు చెందిన పరమ పావనమైన క్షేత్రం. సముద్ర జలము నుండి వటవృక్షం మూలం వరకు శంఖం యొక్క ఉదర భాగం సముద్రం నీటిచే అది నిండి ఉండినని, ఈ శంఖం వలన ఇచట సముద్ర జలమును తీర్థరాజ్యం ప్రసిద్ధించింది. ఏ విధంగా ముక్తిని ప్రసాదించే స్వామి దర్శనము ఇచట్లో అట్లే ఈ క్షేత్రం మరణం నుండి సముద్ర స్థానం వలన సంసారం నుండి ముక్తి లభించును. పూర్వం రుద్రుడు కోపంతో బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించును. ఆ శిరస్సును వదిలించుకున్నటకై బ్రహ్మాండమంత పరిభ్రమించును. ఈ తీర్థం వచ్చిన తర్వాతే ఆ బ్రహ్మ కపాలం నుండి ఈశ్వరుడు ముక్తిని పొందాడు. కపాల మోచన లింగం 2వ ఆవర్తనంలో ఉన్నది. దీన్ని చూసేవారు, నమస్కరించేవారు బ్రహ్మహత్య మొదలైన పాపముల నుండి విముక్తిని పొందుతారు. దాని దక్షిణ భాగము మరణించినచో సంసారం నుండి విడుదల లభించును. 3వ ఆవర్తనందున విమల అని శక్తి గలదు. ఓ యమధర్మరాజా, ఆసక్తి ముక్తిని కలిగించును. ఎవరు ఈ శక్తిని భక్తితో పూజించుదురో, నమస్కరించుదురో, స్తోత్రించుదురో వారు అన్ని కోర్కులు తీరిన వారై మరణానంతరం ముక్తిని పొందుదురు. శంఖము యొక్క నాభి దేశమును 3 కుండములు వటవృక్షముల గలవని, కపాల మోచనల నుండి అర్ధాంశిగా ప్రతిష్ఠింపబడిన శంఖం యొక్క మధ్య భాగమున చక్రప్రాణి యొక్క స్వామిచే రహస్యంగా ఉంచబడినది. మహాప్రళయ సమయమున వ్యాపించిన నీటిని అర్ధభాగంగా హరించి వెయ్యును. ఓ ధర్మరాజా, సృష్ట్యాది యందు ఈ అర్ధాంశ నీవు నాచే సృజింపబడినది. దాన్ని చూసి నమస్కరించేవారు శాశ్వతంగా భోగములు అనుభవించుచున్నారు. సముద్ర జలము నుండి వటవృక్ష మూలము వరకు కీటకములు, పక్షులు, మనుష్యులు మరణించినచో ముక్తి పొందుట తథ్యం. ఈ మధ్య భాగమున ఉండే ప్రదేశం దేవతలచే కూడా కోరబడుచున్నది. ఇచ్చట ఉన్నవారి అందరూ చక్రమును, పద్మమును
ధరించి వారిగా కనిపిస్తారు. భూమిపై ఆకాశమున స్వర్గమునకు మోక్షమునిచ్చే 3.5 కోటి తీర్థములు గలవని, వాటన్నిటిలోని ఈ పురుషోత్తమ క్షేత్రం ఉత్తమమైనదని కొనియాడబడింది. ముక్తిని ప్రసాదించే క్షేత్రముల వల్ల ఇది సామ్యాజాన్ని ఇస్తుంది. ఇచట నివాసించేవారు ముసలితనం, పుట్టిక, చావు వీటిని దుఃఖం పొందరు. ఇచట రోహిణి అని పేరు గల కుండం కారుణ్య జలం చే నిండిగా ఉండే ఈ నీరు తాకిని అంత బంధము నుండి విడుదల చేయును. ఇచట ఉన్న వీరు ప్రళయకాలం నందు పెరిగి విశ్వమును ముంచివేయును, తిరిగి అచటనే లీనమగను. కనుక దీనిని రోహిణి అనే పేరు కలిగినది. కనుకనే దీని అధికారం చెల్లినందుకు విచారింపబడకూడదు. ఇచట మోక్షాధికారులు కానీ నీకు అధికారం లేదు అని యమధర్మరాజుచే పలికి పిమ్మట తన ఎదుట నిలిచిన బ్రహ్మతో ఎట్లన్ని, ఓ పితామహ, ఇది అంత నీకు తెలిసినది. ఈ క్షేత్రంలో అన్ని జంతువులను మోక్షం ఇచ్చినది అని ఆదేపింపుము. ఈ క్షేత్రముకు కాముడు క్షేత్రపాలకుడు. తపస్సు చేయుచున్న విమల సాక్షాత్గా బ్రహ్మస్వరూపిణగు నృసింహుడు స్వామికి దక్షిణ భాగం గలడని, అతడు హిరణ్యకశ్యపునకు వక్షస్థలమును చీల్చి ప్రకాశించి చున్నాడు. అతను దర్శించినంతనే పాతకములన్నీ కూడా నశించును. దీని అందనే సందేహము లేదు. ముక్తికి కారణమగు దీని అందును సంశయం ఉండరాదు. అతడు ఎదురుగా ప్రాణములు వదిలేవాడు బ్రహ్మ సామ్రాజ్యాన్ని పొందుతారు. ఈ కొద్దిపాటి పుణ్యం చేసినను అది కోట్ల రెట్లు పెరుగును. కల్పవృక్షం యొక్క నీడ నృసింహునిచే ప్రకాశించున్నది. ఇచట జ్ఞానం వల్ల గాని అజ్ఞానం వల్ల గాని మరణించినచో అవిద్య నశించునని వేదాంతములకు ప్రసిద్ధమైన శ్రావణాదుల చేత మిక్కిలి కష్టసాధ్యమైన మూఢులకి దుర్లభమైన జ్ఞానం లేనప్పటికీ ఇచ్చట విముక్తి కలుగును. అట్లే ముక్తి పొందాక ముక్తిని కోరి వారు చెవియందు మహేశ్వర స్వరూపం స్వయంగా బ్రహ్మజ్ఞానం దయాళుడై బోధించును. దాన్ని బుద్ధిచే చక్కగా అభ్యసించి క్రమంగా ముక్తి పొందును. ఉపదేశించిన వారి యొక్క మయం వలన అతడు జ్ఞానం నశింపదు. ఇచ్చట ప్రాణములు విడిచిన వారు ఆ క్షణమందున తమ రూపం నుండి ముక్తిని పొందుదురు. ఓ యమః, సందేహం వలదు. గతముల గురించి ఆలోచించుచు కర్మం చెయ్యే 3 చిత్తులకి ఇచ్చట ఎప్పుడుకి విశ్వాసం కలగదు. రుచికరమైన చల్లనివి స్వేచ్ఛమైనగు గంగాజలమును వదిలి డప్పగొన్నవాడు బురద నీటిపై పరుగెత్తుటూ ఎట్లా 3 చిత్తులు ప్రవర్తనతో కూడి అట్టదే తీర్థరాజమైన ఈ క్షేత్రం వదిలి ఇతర తీర్థములకు తిరిగి వారు మొదుకు పూత వాసనచే తృప్తి చెందిన వారి వంటి తమ శ్రమను ఫలమును పొందలేరు. ఇచట సముద్ర స్థానం చేతను, స్వామి దర్శించటం చేతను, కల్పవృక్ష ఛాయలో నిలుచుట చేతను, ఈ క్షేత్రముకు ఎజటను మరణం పొందుట చేత మానవునికి ముక్తి కలుగునని ఈ విషయమును భక్తితో ఎవరు విశ్వసించుతారో వారు ఈ విశ్వం చేత ముక్తిని పొందుదురు. ఇటువంటి తీర్థం మరి ఒకటి లేదు. ఈ తీర్థం వదిలి అన్యతీర్థం పోయేవాడు నిశ్చయముగా విష్ణు మాయ వల్లనే లోభాలను మైనవాడు భావించవచ్చును. ఈ క్షేత్రం వైభవం గురించి ఎంత చెప్పినను ప్రయోజనము లేదు. కాకి విష్ణు రూపమును పొందుట నీవే ప్రత్యక్షంగా చూసితివి కదా. అంతర్వేదిని రక్షించటక 8 శక్తులు గలవని, పూర్వం ఈశ్వరుడు నన్ను గురించి ఉగ్ర తపస్సు చేసునని, అతడు భార్యగా గౌరీ నా చేత సృష్టించబడినదని, సకల సౌందర్యములు ఆమె నా నుండి బయటికి వచ్చినదని, అంతర్వేదిని 8 దిక్కులను రక్షించి నాకు ప్రియమును చేకూర్చునని ఆమెని ఆదేశించి తిని, నాకు ప్రీతిని కలిగించటకై ఆమె 8 రూపములు ధరించి నిలిచినది. వటవృక్ష మూలమునందున మంగళంగా, పడమర దిక్కున విమలాదేవిగా, శంఖము యొక్క వెనక భాగాన్ని సర్వమంగళాదేవిగా, కుబేరుడి దిక్కున అర్ధాంశినిగా, లంబు దక్షిణంగా కాలరాత్రి, తూర్పున మరీచిక, తర్వాత చండరూప్య, ఈ విధంగా 8 ఉగ్ర రూపములు ధరించి రక్షించుచున్నది. కొద్దిపాటి పుణ్యం చేసే వారికి ఆ ప్రదేశం చేరుట కూడా దుర్లభమే. ఈ 8 శక్తులు దర్శించును, స్తోత్రించును, అన్ని పాపములు నశించును, అశ్వమేధ ఫలము లభించును. రుద్రాయణి 8 రూపములు ధరించి చూసి రుద్రుడు కూడా
8 రూపాలు ధరించి పరమేశుడు నీ ఉపాసించుచున్నాడు. తపస్సే విష్ణును ఆరాధించి, ఓ దేవ, నీవు ఎచట నివాసించుతువో అచట నేను కూడా సుఖంగా నివాసించినట్లుగా అనుగ్రహింపువు అని ఉత్తమ వరమును కోరువెలను. ఓ కమలాకాంతుడా, ముక్తినిచ్చేవాడు నీకంటే వేరొకరు లేరు. నాయందు ఉన్నది నీవే. నీవే లేనిచో నీకు రూపమొకటి. మూఢులు నిన్ను తెలుసుకోలేక అపరిశుద్ధముగా విశ్వమును నందు రమించుదురు. కానీ నేను నిర్మలంగా ఆకాశం వంటి నిన్ను శరణ కోరితిని. జయమని ఇట్లా పలుకును. అప్పుడు స్వామి రుద్రుని క్షేత్రపాలకునిగా నియమించారు. అన్ని వైపుల రుద్రుని నియమించి తన మధ్య భాగం నందునుండును. కపాల మోచనుడు, క్షేత్రపాలుడు, యమేశ్వరుడు, మార్కండేయుడు, ఈశానుడు, బిల్వేశ్వరుడు, నీలకంఠుడు, వటమాలనందు వటేశ్వరుడు అనే ఈ 8 మహేశ్వరుని 8 లింగములు. వీటిని చూసిన వారు, ముట్టిన వారు, పూజించేవారు ముక్తి పొందుదురు. ఇచట మరణించిన వారికి యముడు ప్రభావం కాదు. కనుకనే నీవు దేని కొరకై వచ్చితివో దాన్ని విడిచి మరొక ప్రదేశానికి వెళ్ళుము. అయినప్పటికీ ఈ జగన్నాథుని భక్తుల కొరకై తనను తానే అర్పించుకునుము. శరణ కోరిన వారికి కాపాడే ప్రభు యముని భక్తిచే సంతోషించును. సుదర్శన చక్రంచే మాయను పోగొట్టును. వదులుటకు వీలులేని బంగారం ఇసుకతో నిండిన క్షేత్రం యముని అధికారం లేనిదని స్పష్టం చేసి అతడుకు యమపురికి పంపే పిమ్మట తన ఎదుట నిలిచిన బ్రహ్మతో ఇట్లా అను. లక్ష్మీదేవి ఇట్లా పలికిచున్నది. సత్యోగమనందున ఇంద్రదమ్యుడనే రాజుడు ఉండగలడు. అతడు విష్ణు భక్తుడై అన్ని యజ్ఞములు చేసి శాస్త్రములు అన్నిటిని అధ్యయనం చేయును. అతడు ఇచ్చటకు వచ్చి భగవంతుని ప్రీతి కొరకై 1000 అశ్వమేధాలు చేసి అప్పుడు అతను అనుగ్రహించుటకు ఒక కొయ్యి పుట్టి 4న మారును. వాటి నుండి విశ్వకర్మ ప్రతిమను తయారు చేయుచు ఇంద్రదుమ్ని నుండి వాటిని పొంది నువ్వు ప్రతిష్ఠించుము. ఆ ప్రతిమను మా రూపం వలె ఉండును. వాటిని ప్రతిష్ఠించు వలన అన్ని లక్ష్మీదేవి చెప్పగా బ్రహ్మ యముడు మిక్కిలి ఆనందమును పొందిన వారై తమ పురములకు వెళ్ళి క్షేత్రంలో యొక్క మహిమను తెలుసుకొని మరలా తలుసుకొని విశ్వం చేత హర్షం చేత పులకరించి శరీరం గలవారై, ఓ మునిలారా, ఇంద్రదుమ్ముడు ప్రసాదించిన చక్రం ధరించిన నల్లని మబ్బి వంటి కాంతి కలిగిన స్వామి దరువుతో చేసిన శరీరం గలవాడై నీలాచలం యొక్క గృహలో బలరామునితో సుభద్రతో కలిసి లోకోపకారం కొరకై ఉండును. దారువుతో నిర్మించిన సుదర్శన చక్రంచే కలిసి నమస్కరించి వారు తాపములు పోగొట్టుచు దయాసింధువై స్వామి వెలిసి ఉన్నాడు. అతన్ని చూసినచో దృఢముగా పాపబంధం నుండి ముక్తి కలుగును. మంచి పనుల ఫలితం ఒక్కమారి వచ్చి నిలుచును. ఓ మునిశ్రేష్ఠలారా, తాపత్రములైన పోగొట్టి అమృతమూర్తినగు స్వామిని చూడు. విష్ణు ఎన్ని దివ్యములు మానుష్యములు వగు పెక్కి అవతారములు ధరించును. అద్భుతంగా కర్మలు మహాత్ములు వర్ణితమైనవి. పరిచిత్తుడైన మానవుడు దేవతలు కూడా తల్లిపరు. దేవతలు, అసురులు, మనుషులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, జంతువులన్నీ కూడా దయామూర్తి అయిన స్వామి ఉన్నను. సమస్త జీవులకు స్థావరమగినవాడు, అన్ని సుఖములు స్థానమగినవాడు స్వామి అందున చిత్తము నిలిపి మరొక రూపం తలంపక జీవించేవాడు. బ్రహ్మచే వేదములచే చెప్పబడిన దాన్ని ఇచ్చట అనుభవించుచున్నారు. సంసార దుఃఖము నుండి అవ్యముగా సుఖమును పొందుతురు. కనుకనే దారి మూర్తి యొక్క వైభవం బ్రహ్మచే వేదాంతమునందు కీర్తింపబడిన కొయ్యచే చేయబడిన ప్రతిమను మోక్షం ఇచ్చట ఎన్నటికి జరగదు. చేయబడిన దాని చేత చేయబడినది. ఎప్పుడునైనా పొందలేని మోక్షం చేయబడిన కొయ్యి బొమ్మ చేయబడినది కదా. అధిష్టానం లేకుండా మోక్షం లభించదు. బ్రహ్మజ్ఞానం కలగదని ఇది పరమ రహస్యము. విష్ణువుకు ఉత్తమమైన స్థానం. అలౌకికమైన ఈ ప్రతిమ లౌకికంగా కనిపించుతున్నది. ఎచటనైనా నువ్వు బొమ్మ మాట్లాడుట వింటుట కంటుమా. ఇంద్రదమ్ముని కోరిక స్వామి దారుమాయమైన శరీరం ధరించి దీనులకి అనాథులకు శరణ ఇచ్చినాడు. సంసార సాగరం దాటించే తెప్ప వంటివాడు. చరాచరములు ఎల్లప్పుడూ బంధనము చేయి శరణము గలవాడు. పరత్పరుడు నారాయణుడు
జగత్ కారణుడు, సృష్టి స్థితి లయాకారుడు, సర్వపాపహర నుండి ముక్తినిచ్చేవాడు, సమస్త ఆపదలు దూరం చేసేవాడు, సమస్త జంతువులను భరించేవాడు, జగత్తును ధరించేవాడు, అన్ని భాషలు మాట్లాడేవాడు, దుష్కర్మలు చేయవాడిని శిక్షించేవాడు, అన్ని వంకరములు ఎండగొట్టేవాడు, నీలాద్రిపై ఉండేవాడు అగు స్వామిని శరణ వేడుచు, ఓ మునిలారా, స్వామి కంటే వేరే చరణం లేదు కదా. కథలను కొయ్యబొమ్మ అయినప్పటికీ దివ్యలీలలు కలదని, కొద్దిపాటి భక్తి చూపిన మానవుడు అపరాధములన్నీ స్వామి క్షమించునని, పాపులను నాశనం చేయదగినది. దారు విగ్రహం యొక్క లీలను వివరించినది అగు ఒక కథను చెప్పుతున్నాం. కురుక్షేత్రనందున ఒక బ్రాహ్మణుడు, ఒక క్షేత్రుడు ఉండేవారు. వారిద్దరు మిత్రులే. ఒకే ఆహారం తినుచు ఒకచోట విహరించేవారు. వారి మంచి నడవడిక కోల్పోయి నిశుద్ధమైన వస్త్రం తీసుకుని వచ్చును మోహములో పడారు. స్వాధ్యాయుని స్వటత్కారమును స్వాహ స్వద కరములు వదిలారు. ధర్మమును వదిలి మహాపాతములు చేయుచు మద్యము చేయించు వారి కాంతలను సావాసము చే ఆనందించుచుండెరు. పరలోకమును గురించి చింతించేవారు వారికి కలయదండు కూడా కలగకుండను. ఈ విధంగా వారు సగం జీవితమును గడిపారు. వారు ఈ విధంగా సంచరించి ఒకనాడు యజ్ఞశాల సమీపమునకు వెళ్ళారు. అతడు దూరం నుండి స్తోత్రములు, శాస్త్రపాఠములు మనోహరంగా ఉండుట విన్నారు. వేదములో చెప్పబడిన ఆయా కర్మలు చూసి ఆ ధార్మికులు అయిన వారు ధర్మనందు శ్రద్ధ చూపారు. తమ జాతి గుర్తు తెచ్చుకొని ఉండి పుండరకుడు, అంబరీషుడు తమ పూర్వ చరిత్రను నిందించుకున్నట్టు ఇట్లా కొన్నారు. గొప్పదగు దుష్కర్మలను సముద్రమును మనము ఎట్లా దాటగలము? ఎలా అనగా, ఈ దుష్కర్మలను మనము ఏ జన్మనందు బుద్ధిపూర్వకంగా చేసితిమి. మనము ఎట్లా దాటగలము? ఎలా అనగా, ఆ దుష్కర్మను మనము ఈ జన్మనందుని బుద్ధిపూర్వకం చేసితిమి. మనము చేసిన దుష్కర్మాల నుండి బయటపడే శాస్త్రం మనకు తెలియదు. దీనికి ప్రాయశ్చిత్తంగా పొందుట కూడా మిక్కిలి కష్టమే. అయినప్పటికీ బ్రహ్మజ్ఞానం గల బ్రాహ్మణులకు నమస్కరించి చేసి శరణ వేడుకం చేత ప్రసన్నులు చేసుకొని నిష్కృతి కోరుదుమా అని నిశ్చయించుకొని బ్రాహ్మణులకు నమస్కరించి తమ చేసిన దోషములన్నింటిని చెప్పి బయటపడే మార్గం చెప్పవలసిందిగా మరలా కోరారు. వారు చెప్పిన మాటలు విని గనుకులు మూసుకొని ఆ బ్రాహ్మణోత్తములు చాలాసేపు ఏమి చెప్పక తమ వైపు చూచుచున్న ఆ ఇద్దరి వైపు నవ్వుచుండురు. ఆహా, వీరు చేసిన దుష్కర్మలు ప్రాయశ్చిత్తం చెప్పుటకు కూడా ఏ శాస్త్రం సాధ్యం కాదే. కనుక వీరికి నిశ్శృతి కలిగించుటకై మనం శక్తి గలవారము కామ. వారి యందు సదస్సుతో ముఖ్యుడగు ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు భగవంతుని యందు భక్తి వలన పాపాలన్నీ కూడా నశించిన వాడై అతడు వారి వైపు చూసి నవ్వుచూ ఎట్లా వైష్ణవుడికి ఎట్లా చెప్పును, ఓ బ్రాహ్మణుడా, ఓ క్షత్రియుడా, మీరు ఈ ఘోరమైన మహాపాపరాశి నుండి బయటపడవాలన్నా వెంటనే పురుషోత్తమ క్షేత్రమునకు వెళ్ళవలను. అదే క్షేత్రంలో ఉత్తమమైనది పురుషోత్తముడు. అతడు దారు రూపం అంటే కొయ్యి రూపంలో ఉన్నాడు. రాజఋషి అయిన ఇంద్రదుమ్మును అనుగ్రహించుటకు ఆ రూపాన్ని ధరించాడు. శంఖము, చక్రము, గదను ధరించి ఆ జగన్నాథను ఆరాధించినచో తప్పక పాపక్షేమముగను ముక్తిగను పొందుదురు. ఘోర దుష్కృతములు గడ్డి పోచలకు కాల్చివేసినట్లుగా అగ్ని ఆ స్వామి. కానీ మీ యొక్క పాపం కోటి జన్మం తపస్సు కూడా నశించినది కాదు. అట్టి పాపాన్ని ఆ స్వామి సూచించు ఒక్క మారుగా నశించును. కనుకని ఆలస్యము చెయ్యక వెంటనే మీరు అచ్చటికి వెళ్ళుడు. పుణ్యవంతమైన ఉత్కళ దేశమునందున దక్షిణ సముద్ర తీరమున నీలాద్రిపై నిలిచిన స్వామిని శరణం పొందుడు. ఆ దయామయుడు మీ కోరికై తప్పక తీర్చగలడు అని ఆ విష్ణు భక్తులు చెప్పగా వారు ఆనందించి అప్పటికే దారి బట్టి పురుషోత్త క్షేత్రంకు బయలుదేరారు. ఇది శ్రీ స్కంద పురాణాంతర్గత 2వ దిన వైష్ణవకాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహాత్యం 4వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వరపాదపద్మార్పణమస్తు. స్వస్తి.